కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఒక విచిత్రమైన సంఘటన ఎదురైంది. దీపావళి సందర్భంగా ఓల్డ్ ఢిల్లీలోని గంటేవాలా స్వీట్ షాప్కు వెళ్లిన ఆయనకు ఊహించని పరిణామం ఎదురైంది. ఒక ఊహించని క్వశ్చన్ ఎదురైందని చెప్పొచ్చు. స్వీట్ షాప్ యజమాని సుశాంత్ జైన్ రాహుల్ని బ్యాచులర్ అని పిలిచారు. ఆ తర్వాత రాహుల్ జీ త్వరగా పెళ్లి చేసుకోండి, మేము మీ పెళ్లి మిఠాయిల ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నాము అంటూ చమత్కరించారు. అది విన్న రాహుల్ గాంధీ జస్ట్ అలాగే అంటూ సైలెంట్గా ఉండిపోయారు. తన చిరునవ్వుతోనే సమాధానం ఇచ్చారు. కానీ పెళ్లిపై మాత్రం ఎలాంటి హామీ ఇవ్వలేదు. मतलब सबसे पहले तो आप ही की फैमिली से शुरू करेंगे। आपके नाना जी को, दादी जी को, पापा को, दीदी को, सबको सर्व करा है। अब एक चीज का वेट कर रहे हैं, वो आपसे गुजारिश नहीं, आपकी शादी का हम कर रहे हैं कि उसकी मिठाई भी आप हमसे लें, और सबसे पहले आप शादी करिए, ठीक है। उसका वेट कर रहे हैं हमने। मतलब सबसे पहले तो आप ही की फैमिली से शुरू करेंगे। आपके नाना जी को, दादी जी को, पापा को, दीदी को, सबको सर्व करा है। अब एक चीज का वेट कर रहे हैं, वो आपसे गुजारिश नहीं, आपकी शादी का हम कर रहे हैं कि उसकी मिठाई भी आप हमसे लें, और सबसे पहले आप शादी करिए, ठीक है। उसका वेट कर रहे हैं हमने। मतलब सबसे पहले तो आप ही की फैमिली से शुरू करेंगे। आपके नाना जी को, दादी जी को। రైట్, టీకే అంటూ ఒక నవ్వుతో సరిపెట్టేశారు రాహుల్ గాంధీ. అసలు గంటేవాలా ఒకసారి ఆ స్వీట్ షాప్ హిస్టరీ కనుక చూసుకుంటే గాంధీ కుటుంబానికి శతాబ్దాలుగా మిఠాయిలు సరఫరా చేస్తోంది అని గుర్తు చేస్తూ అటు రాహుల్ తల్లిదండ్రులు, తాతలు, అలాగే సోదరి ప్రియాంక గాంధీ పెళ్లికి కూడా తామే మిఠాయిలు పంపామని చెప్పి సుశాంత్ అన్నారు. ఇక ఒకటి మిగిలిపోయింది, అది మీ పెళ్లి ఆర్డర్ కోసం మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము అన్నారు. దాంతో అక్కడ ఉన్న వారంతా కూడా ఒక్కసారిగా నవ్వి ఊరుకున్నారు. हमने मतलब सबसे पहले तो आप ही की फैमिली से शुरू करेंगे। आपके नाना जी को, दादी जी को, पापा को, दीदी को, सबको सर्व करा है। अब एक चीज का वेट कर रहे हैं, वो आपसे गुजारिश नहीं, आपकी शादी का हम कर रहे हैं कि उसकी मिठाई भी आप हमसे लें, और सबसे पहले आप शादी करिए, ठीक है। उसका वेट कर रहे हैं। నిన్న ఓల్డ్ ఢిల్లీలో పర్యటించారు రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా కాసేపు చెఫ్ అవతారం ఎత్తారు అని చెప్పాలి. దీపావళి పండుగ సందర్భంగా ఓల్డ్ ఢిల్లీలోని చారిత్రక ఘంటేవాలా స్వీట్ షాప్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జాంగ్రీలను కూడా తయారు చేశారు. ఆ జాంగ్రీలను తయారు చేసిన తర్వాత ఆ పాకంలో వేశారు. శనగపిండితో లడ్డూలను కూడా తయారు చేశారు. దీపావళి స్పెషల్ స్వీట్స్ గంటేవాలా చాలా ఫేమస్ ఓల్డ్ ఢిల్లీలో. దాదాపు 1790లో ఈ స్వీట్ షాప్ని ఏర్పాటు చేశారు. అంటే దాదాపు 235 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దుకాణం అప్పటి నుంచి కూడా, అంటే గాంధీ కుటుంబానికి ముందు నుంచి కూడా మిఠాయిలు సప్లై చేస్తోంది. ఆ తర్వాత గాంధీ కుటుంబానికి మిఠాయిలు సరఫరా చేస్తూ వస్తోంది. సో ఈ నేపథ్యంలో నిన్న ఓల్డ్ ఢిల్లీలో పర్యటించారు. అప్పుడు అక్కడ చేసిన జిలేబీలను చూడొచ్చు. వేడివేడి నూనెలో కాచిన తర్వాత వాటిని పాకంలో కూడా వేశారు. कल खुल रही है, पता लग रहा सर, सेंट्रल दिल्ली में कहीं। जी मतलब आपके स्टूडेंट पास हो गए, मतलब मिठाई बना सकते हैं घर पे, पक्की बात। नमस्कार, कैसे हैं आप? ये निप्पल है, ये उड़द दाल है। तो एक राउंड करना है, फिर उसके ऊपर छोटे छोटे राउंड करना है। सिंगल राउंड लाना है। ये सही आया आपका। बट इतना सही नहीं है, बड़े बड़े पुराने लोग कारीगर हो गए हैं। हाथ खोल के करना पड़ता जी 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 जी। हाँ डालो डालो, ये इस तरीके से। है। ये जो इमरती बना रहे हैं, ये कहाँ से शुरू हुआ? ये हिंदुस्तान में कहाँ? कि मिठाई की दुकान कल खुल रही है, पता लग रहा सर, सेंट्रल दिल्ली में कहीं। जी मतलब आपके स्टूडेंट पास हो गए, मतलब मिठाई बना सकते हैं घर पे, पक्की बात। नमस्कार, कैसे हैं आप? రైట్, మిఠాయిలు తయారు చేయడం కాదు, పెళ్లి మిఠాయి తినిపించాలి అని అంటూ ఆ షాప్ యజమాని చమత్కరించారు.